కొన్ని పేద కుటుంబాల్లో కుర్చీకి 3 కాళ్ళు కూర్చోమంటారు. మరి 4వ కాలు ఏమైంది? ఇరిగిపోతే కర్రగట్టారు. విచిత్రం ఏంటో తెలుసా? అది పేదిల్లే. సోఫా సెట్ ఏమి లేదు, ఏసీ లేవు, కూలర్ లేవు, అందమైన పెయింటింగ్ గోడకు లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ గోడలు వర్షానికి తడిచి ఆ ఇంట్లో నుంచి ముక్కుడు వస్తున్న. ఈ కోట్ల రూపాయలు ఖరీదైన ఇంటికి వెళ్తే స్ప్రే 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 అన్నట్లుంటది. ఈ ఇంటికి వెళ్తే ముక్కుడు వస్తున్న. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ పేదింటికి వెళ్తే, కొన్ని కుటుంబాల్లో ఈ పేదింటికి వెళ్తే నోటి మాటలతో చెప్పలేనంత ఆనందం ఆ ఇంట్లో కలిగింది. ఓ నెమ్మది, ఓ ప్రశాంతత. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కూలర్ లేదు, ఏమీ లేదు. కనీసం కూర్చోడానికి సరైన కుర్చీ లేదు. ఆ కుర్చీలకు 3 కాళ్ళు. అయినా ఇంట్లో కూర్చుంటే ఓ తెలియని ప్రశాంతత. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. ఎందుకు ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు? ఆ ఇల్లు కుటుంబ ప్రార్థన బలిపీఠం కలిగిన ఇల్లు. Download ShareChat.